తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకున్నది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్రావు సంచలన విషయాలు బయటపెట్టారు. 1000 నుంచి 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ట్యాపింగ్ కోసం 3 అధికారిక ఫోన్లు, 5 వ్యక్తిగత ఫోన్లను వాడానని ప్రణీత్ వాంగ్మూలం ఇచ్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కారణంగానే తనకు ప్రమోషన్ వచ్చిందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటన పూర్తి చేసుకుని రావడంతోనే బిజీ అయిపోయారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండే జనసేన అధినేత పవన్ తో భేటీకి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. పోలింగ్ తర్వాత పరిస్థితులపై తొలిసారి ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ప్రజాభవన్ ను కూల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. మద్యానికి బానిసైన రామకృష్ణ భార్యతో గొడవ పడ్డాడు. భార్య లేదనే కోపంతోనే బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపుపై సిబ్బందికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. అటు అల్లర్లకు అవకాశం లేకుండా సెక్యూరిటీని టైట్ చేశారు. మరోవైపు 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోడీ రేపటి నుంచి 48 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఇప్పటికే కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని టీఎంసీ ఆరోపిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారని టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరికొన్ని గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఏడాది రుతుపవనాలు అనుకున్న సమయానికి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. అనుకున్న సమయానికి రుతుపవనాలు తీరాన్ని తాకితే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో గంటల వ్యవధిలోనే భిన్న వాతావరణం కనిపించింది. 3 గంటల సమయంలో ఢిల్లీలో ఎండలు దంచుకుట్టాయి. రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గంట వ్యవధిలోనే వాతావరణం చల్లబడి వర్షం పడింది. దీంతో ఢిల్లీ ప్రజలు కాస్త ఉపశమనం కలిగింది. రఫా నగరంపై దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరి అవుతోంది. దాడులను ఆపాలని సెలబ్రిటీలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇజ్రాయెల్ వెనకడుగు వేయడం లేదు. సోషల్ మీడియాలో నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఈజ్ అని రఫా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. వరుసగా 4వ రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 660కు పైగా పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 22,700 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు షేర్లు లాభపడ్డాయి.